విరాట్ అయితే చంద్రని నువ్వొక గొడ్రాలివి అంటాడు. ఆ మాట విన్నటువంటి చంద్రకి మనసు అనేది ముక్కలైపోతుంది. ఈ మాట వినడం కోసమేనా నేను ఇన్నాళ్ళు కూడా బతికున్నది? ఈ మాట ఎవరన్నా కూడా నేను భరించగలను, కానీ నువ్వంటే మాత్రం నేను అస్సలు తట్టుకోలేను అని చెప్పి చంద్ర అయితే ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అయితే రాబోయే ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది అంటే, విరాట్ అయితే డాక్టర్ కి ఫోన్ చేసి చంద్రని ఎలాగైనా సరే ఆపాలి అని చెప్పి మీ హాస్పిటల్లో ఉన్నటువంటి స్టాఫ్ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయండి, చంద్రకి ఎటువంటి టెస్ట్లు కూడా చేయకూడదు అని చెప్పి విరాట్ డాక్టర్ ని అడుగుతూ ఉంటాడు. ఇక డాక్టర్ అయితే, నేను అసలు చేసిందే ఒక పెద్ద ఫ్రాడ్, అటువంటి పని అసలు ఎవ్వరు కూడా చేయకూడదు, కానీ మీరు అడిగారని, మీరు రిక్వెస్ట్ చేశారని చేశాను. ఇప్పుడు పైగా మా స్టాఫ్ అందరికీ కూడా ఈ విషయం చెప్తే నా పరువంతా కూడా పోతుంది. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి, నేను ఈ విషయంలో మీకు ఎటువంటి సాయం కూడా చేయలేను అని చెప్పి డాక్టర్ తేల్చి చెప్పేస్తుంది. ఇక చేసేది ఏమీ కూడా లేక విరాట్ అయితే హాస్పిటల్కి వెళ్తూ ఉంటాడు. నర్సు వచ్చి, మీరు సరోగసికి రావాలని ఎలా అనుకున్నారు? ఎవరైనా చెప్తే వచ్చారా, మీ అంతటా మీరే వచ్చారా అని అడుగుతుంది. అదేంటండి అలా అడుగుతున్నారు? నేను బిడ్డ కోసం ఇలా వచ్చాను అంటే, మీకు తెలియదా ఈ విషయం? మీరు ఎప్పటికీ కూడా తల్లి కాలేరు. మీ రిపోర్ట్స్ ని చూసి దాన్ని బట్టి చెబుతున్నాను, మీకు ఎగ్స్ అనేవి చాలా వీక్ గా ఉన్నాయి, మీరు ఏం చేసినా కూడా మీకు సరోగసి ద్వారా కూడా మీకు బిడ్డ అనేది కలగదు అని చెప్పేస్తుంది. ఇక ఆ మాటలైతే అస్సలు చంద్ర అయితే నమ్మదు. ఎందుకంటే మొదటిసారి సరోగసి నాకు సక్సెస్ అయింది, ఇప్పుడు మీరు సరిగా చెయ్యక ఇటువంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు, మీరు ఏదో పొరపాటు పడుతున్నారు, మీరు ఎవరో రిపోర్ట్స్ తీసుకొచ్చి నాకు ఇస్తున్నారు అని చెప్పి చంద్ర అయితే వారితో బాగా వాదిస్తుంది. ఏమాత్రం కూడా ఆ నర్స్ చెప్పిన మాటల్ని అస్సలు నమ్మదు. కానీ ఆ నర్స్ చాలా వివరంగా చెబుతుంది, ఇది మీ డాక్యుమెంట్సే. అయితే మొదటిసారి సరోగసి రిపోర్ట్స్, ఈ రిపోర్ట్స్ రెండు కూడా మ్యాచ్ అవుతున్నాయి మేడం, ఈ రెండు కూడా ఒకటే. అయితే మీకు మాయ కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డకి తల్లి మీరు కాదు, బయోలాజికల్ గా కూడా విరాట్ గారు అలాగే మాయ అనే వారికి పేరెంట్స్ అవుతారు, మీరైతే తల్లి కాలేరు అని చెప్పేస్తుంది. అయితే ఈ విషయం మొత్తం కూడా విరాట్ గారికి తెలుసు, విరాట్ గారి ఒప్పందంతోనే ఇదంతా కూడా జరిగింది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఒక నర్స్ చెప్పేస్తుంది. ఇక చంద్రకైతే ఫుల్ గా షాక్ అయిపోతుంది. విరాట్ ఇంత పని చేస్తాడా, నేను అసలు జీవితంలోనే తల్లి కాలేనా అని చెప్పి ఒకవైపు బాధపడుతూ, మరొక వైపు విరాట్ నన్ను మోసం చేశాడు అని చెప్పి ఎంతగానో కుమిలిపోతూ ఇక ఇంటికి బయలుదేరుతుంది. ఇక అదంతా కూడా అక్కడి నుంచే చూస్తున్నటువంటి శాలిని, ఇక ఇది మన సరైన సమయం అని చెప్పి తన భర్త క్రాంతిని ఇక వదిలేసేయండి అని చెప్పి కిడ్నాపర్స్ కి చెబుతుంది. కానీ మీరు వదిలినట్టుగా కాదు, తనే తప్పించుకున్నట్టుగా ఉండాలి అని చెప్పి అక్కడి నుంచి తను కూడా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక కిడ్నాపర్స్ కూడా తనని ఒంటరిగా వదిలేసి కాస్త దూరంగా వెళతారు. ఇక క్రాంతి కూడా అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసి వారిని కొట్టేసి ఇక ఇంటికి వచ్చేస్తారు. అయితే అందరికంటే ముందుగా చంద్ర అయితే వస్తుంది. ఇక వాళ్ళ అత్తయ్య మామయ్య ఇద్దరు కూడా క్రాంతి గురించి టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక చేసేది ఏమీ లేదు, క్రాంతి అయితే ఇంటికి తిరిగి రాలేదు, మనం వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇద్దాం రండి అంటుంది. ఇంతలోపే చంద్ర ఇంటికి వస్తుంది. అదిగో చంద్ర వచ్చేసింది అంటుంది. అమ్మా చంద్ర, నువ్వు బాధపడాల్సింది నా గురించి కాదు, క్రాంతి కనబడకుండా పోయాడు, నువ్వు ఇప్పుడు క్రాంతి గురించే ఆలోచించాలి, అందరూ కూడా మనం క్రాంతి గురించే ఆలోచించాలి అని అంటూ ఉంటుంది. ఈలోపు చంద్ర పెద్దగా ఏడుస్తూ, అత్తయ్య నేను మోసపోయాను అత్తయ్య అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక వాళ్ళ అత్తయ్యకైతే ఏమీ అర్థం కాదు, వాళ్ళంతా కూడా అలాగే ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఇక శాలినికైతే మొత్తం తెలుసు, తనైతే లోపల సంతోషపడుతూ ఉంటుంది. నేను అనుకున్నది జరగబోతుంది అని అంటూ ఉంటుంది. ఇక చంద్ర అయితే, అత్తయ్య నేను మోసపోయాను, నేను మిమ్మల్ని జీవితంలో ఎప్పటికీ కూడా కాపాడలేను, ఆ మాయ తిరిగి వచ్చినా కూడా నేను మిమ్మల్ని కాపాడలేను అంటుంది. ఇక అక్కడే ఉన్నటువంటి కామాక్షి, శృతి, శాలిని ఈ ముగ్గురు కూడా దగ్గరికి వస్తారు. అదేంటి చంద్ర, మాయ వస్తే మనం కాపాడవచ్చు కదా, కానీ నువ్వెందుకు ఇలా అంటున్నావు, మాయ కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డకు తల్లి నువ్వే కదా అని అంటుంది శాలిని. ఇక చంద్ర, కాదు, తన కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డకి తల్లి నేను కాదు, నాకు జీవితంలో పిల్లలు పుట్టే అవకాశం లేదని ఇప్పుడే నాకు హాస్పిటల్లో చెప్పారు, మీ అబ్బాయి నన్ను మోసం చేశాడు అత్తయ్య అని చెప్పి తను ఎంతగానో కుమిలిపోతూ బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. ఇక దొరికిందిలే అవకాశం అని చెప్పి కామాక్షి, శృతి ఇద్దరు కూడా అంటూ ఉంటారు, విరాట్ ఇటువంటి పని ఏదో చేస్తాడని ముందుగానే మాకు ఏదో సందేహం ఉంది, అనుకున్నంత పనే చేశాడు అని చెప్పి కామాక్షి అంటూ ఉంటే ఇక శృతి మొదలు పెడుతుంది, అవును, మాయకి విరాట్ బావ్ అంటే పిచ్చి,
దానికి ఉన్నటువంటి పిచ్చితోనే ఇలా చేసింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక విరాట్ బాబుకి అయితే మాయ అవసరం ఉంది, అందుకే ఇలా చేశాడు అని అంటూ ఉంటే ఈలోపు విరాట్ అక్కడికి వస్తాడు. ఇక ఆపు శృతి, నువ్వు మాట్లాడేదంతా కూడా ఆపు అని అంటాడు. ఇక చంద్ర, తను కాదు నేను అడుగుతున్నాను, నువ్వు నన్ను ఎందుకు మోసం చేశావు, నీకు ఇలా చెయ్యాలని ఎలా అనిపించింది బావా, నా గొంతే కోసావు కదా నువ్వు అంటూ ఉంటాడు. ఇక విరాట్ అయితే ఏంటి చంద్ర అలా మాట్లాడుతున్నావు అని అంటుంటే ఇక వాళ్ళ అమ్మ కూడా అవునరా నువ్వు చేసింది అదే పని కదా అని అంటూ ఉంటారు. ఇక కామాక్షి శృతి వీళ్ళిద్దరూ కూడా ఇలా అంటారు, ఆ బిడ్డ పుట్టిన వదినకైతే ఎటువంటి ఉపయోగం లేదు, తన ప్రాణాలను అయితే కాపాడలేదు, ఇక చంద్రకైతే తన బిడ్డే కాదు, అటువంటప్పుడు నువ్వు సరోగసి ద్వారా బిడ్డని ఎందుకు కంటున్నావు, ఈ బిడ్డ పుట్టాల్సిన అవసరం ఏముంది అని చెప్పి కామాక్షి నిలదీస్తుంది. ఇంతలోనే క్రాంతి కూడా అక్కడికి వస్తాడు. ఇక జరిగిందంతా కూడా క్రాంతి చెబుతూ ఉంటాడు. క్రాంతి, చంద్ర, ఇంట్లో వారందరూ కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా మొత్తం అందరూ కూడా విరాట్ నే నిందిస్తూ ఉంటారు. నువ్వు ఈ పని ఎందుకు చేశావు, నువ్వు మాయ మోజులో పడి చంద్రని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చూస్తున్నావు, మాయ బిడ్డతో వచ్చిన తర్వాత నువ్వు చంద్రని మెడపట్టుకుని బయటికి గెంటేస్తావు అని చెప్పి శాలిని వీళ్ళంతా కూడా అంటూ ఉంటారు. ఇక చంద్ర కూడా దాన్నే నిజమని నమ్ముతుంది. నువ్వు మాయ కోసమే నన్ను అన్యాయం చేశావు, మాయ వచ్చాక నువ్వు నన్ను బయటికి పంపించేస్తావు అంటుంది. ఇక విరాట్ అయితే చేసేది ఏమీ లేక ఇదంతా కూడా నేను నీకోసమే చేశాను చంద్ర అని చెప్తూ ఉంటాడు. చూసారా మావయ్య, చేయాల్సిందంతా కూడా చేసి ఇప్పుడు నీకోసమే చేశాను అంటున్నారు, కనీసం మీకైనా చెప్పాడా అని అంటారు. అయితే ఇక విరాట్ అయితే నువ్వు గొడ్రాలివి, నువ్వు జీవితంలో పిల్లల్ని కనలేవు, అందుకే నేను నీకోసమే నీకు ఒక బిడ్డని ఇవ్వాలనే నేను మాయని అడిగి ఈ విధంగా చేశాను, నేను సరోగసి ద్వారా మాయతో బిడ్డని కనబోతున్నాను అని చెబుతాడు. అసలే పిల్లలు పుట్టరు అన్న బాధలో ఉన్నటువంటి చంద్ర పైగా నువ్వు గొడ్రాలివి అని విరాట్ తన నోటితో తానే అనగా తను అస్సలు తట్టుకోలేదు. కోపంతో భరించలేక అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక కామాక్షి శృతి వీళ్ళిద్దరూ కూడా మొదలు పెడతారు. విరాట్ ని నానా మాటలు అంటూ ఉంటారు. నువ్వు ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నావు కాబట్టే నువ్వు చంద్రకి అన్యాయం చేయడానికే ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు, లేకపోతే నువ్వు ఎవరి ద్వారా అయినా బిడ్డని కనవచ్చు కానీ మాయ ద్వారానే ఎందుకు కన్నావు, వేరే సరోగేట్ మదర్ కోసం చూస్తుంటే వేరే సరోగేట్ మదర్ తో నువ్వు బిడ్డని కనవచ్చు కదా, కానీ నువ్వు కేవలం మాయతో మాత్రమే కనాలి అనుకుంటున్నావు, మాయకి నీకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అని చెప్పి గట్టిగా నిలదీస్తూ ఉంటారు కామాక్షి శృతి. ఇక చంద్ర అయితే ఈ మాటల్ని తట్టుకోలేక నువ్వు అసలు నా దగ్గరికి కూడా రాకు, నువ్వు అసలు నన్ను ముట్టుకోకు, నాకు నిన్ను చూస్తేనే ఒళ్ళంతా కూడా కంపరంగా ఉంది, నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు బావా అని చెప్పి తిడుతూ ఉంటుంది. మరోవైపు క్రాంతి కూడా చంద్రకే సపోర్ట్ చేస్తాడు. అవును, నువ్వు చంద్రకి వదినకి అన్యాయం చేశావు, మోసం చేయాలి అనుకున్నావు, అందుకే నువ్వు మాయతో చేతులు కలిపి ఈ విధంగా చేశావు అని చెప్పి క్రాంతి కూడా అంటూ ఉంటాడు. ఇక అందరూ కూడా విరాట్ నే బ్లేమ్ చేస్తూ ఉంటారు. చివరికి చంద్ర అయితే ఒక్క మాట అంటుంది, ఒకవేళ బిడ్డ కావాలి అనుకుంటే క్రాంతి శాలినికి పుట్టే బిడ్డ కూడా అత్తయ్యని కాపాడుతుంది, నువ్వు ఆ విధంగా కూడా ట్రై చేయలేదు, కానీ నువ్వు కేవలం మాయ ద్వారానే బిడ్డను కనడానికి ఈ అవకాశాన్ని నువ్వు వాడుకున్నావు అంటుంది. ఈ మాటలన్నీ కూడా వినలేనటువంటి విరాట్, ఆగండి, ఆపుతారా, నేను అనుకున్నది వేరు, మీరు ఇక్కడ జరుగుతున్నది వేరు, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు, నేను కేవలం నీకు ఒక బిడ్డని ఇవ్వాలి అనుకున్నాను, ఈ నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవని, జీవితాంతం నువ్వు ఒక గొడ్రాలివిగా మిగలకూడదని నేను ఇదంతా కూడా చేశాను అని చెప్పి విరాట్ అంటూ ఉంటాడు. కానీ చంద్ర అయితే ఈ బాధలో తట్టుకోలేక విరాట్ ని అస్సలు అర్థం చేసుకోలేదు. మరి రానున్నటువంటి ఎపిసోడ్ లో చంద్ర ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందో తెలుసుకుందాం. అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఒక రోజు ముందుగానే మనం ఈ వీడియోస్ తెలుసుకుందాం.